బ్యాక్ టు లైవ్ షో. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. అటు కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, బీజేపీలు కూడా నిన్న కొన్ని సందర్భాలకు సంబంధించి విమర్శలు చేశాయి. ప్రభుత్వం నుంచి కూడా కౌంటర్ కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్లిపోయారు, సమాధానం చెప్పకుండా పారిపోయారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే, తెలుగుదేశం పార్టీ 2.5 ఏళ్ల హామీల అమలు వైఫల్యంపై ప్రత్యేక ఆందోళనలకు సిద్ధమవుతోన్న పరిస్థితి. బీజేపీ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అమలుకు ఇబ్బందులు పడుతూ మభ్యపెడుతోంది ప్రజలని కామెంట్ చేశారు. ఇక రిజర్వేషన్లకు సంబంధించి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే ఒక రూపొందించి కేంద్రానికి పంపిద్దాం అనుకుంటున్నారు, దాని మీద కూడా విమర్శ వస్తున్నాయి. అంటే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం అనేది రాజ్యాంగంలో లేదు కాబట్టి సాధ్యం కాదని బీజేపీ అంటుంది. అంశం మీద లైవ్ షోలో మనం మాట్లాడదాం. అంతకన్నా ముందు ఒకసారి నిన్న జరిగిన రైల్వే ప్రమాదానికి సంబంధించి ఒక కొత్త కోణం బయటపడుతోంది. ఇది ఏమన్నా విద్రోహ చర్య లేకపోతే అధికారుల నిర్లక్ష్యం అని దాని గురించి కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఎండ్ల లక్ష్మీనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు, కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, సీనియర్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, ఏమనిపిస్తుంది అంటే ఒకసారి ప్రమాదం గురించి మాట్లాడుకుని అంశాలకు వెళ్దాం. దారుణమైన ఘటన, దాదాపు 38 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు, ఇంకా అనేక మంది గాయాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆ షార్ప్ ఎడ్జెస్ లాగా కట్ చేసినట్టు ఉంది. గతంలో జరిగిన ఘటనలాగా, కొన్ని ఘటనలాగా ఇది కూడా విద్రోహ చర్యలాగా ఏమైనా అనుమానించాల్సిన పరిస్థితి ఉందా? ఏదైతే కాన్పూర్ విషయంలో, కాన్పూర్ రైలు ప్రమాదం ఏదైతే 150 మంది చనిపోయినటువంటి సంఘటన విషయంలో ఆ రకమైనటువంటి అనుమానాలు రేకెత్తడం వల్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, జాతీయ దర్యాప్తు బృందం ఇప్పుడు టేకప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ అంశం కూడా మరి డ్రైవర్ కథనం, అక్కడ క్యాబిన్ లో ఉన్నటువంటి వాళ్ళ కథనం కానీ, మరి ఈ కట్ చేసినటువంటి పరిస్థితులు గోచరించడం కానీ ఈ ప్రమాదానికి విద్రోహక చర్య ఉందనేటువంటి దానికి బలం చేకూరుస్తూ ఉన్నాయి. మరి దర్యాప్తు అనంతరం ఈ విషయం స్పష్టమవుతుంది. ఇతరత్ర కారణాలు ఏం కనపడతలేవు. ఆ రకంగా పట్టాలు తప్పేటువంటి పరిస్థితులు ఈ తక్కువ కాలంలో 2 సంఘటనలు, ఇది దాంట్లో అనుమానాలు రేకెత్తినటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి రీతిలో విద్రోహ చర్యలు కొనసాగుతున్నాయనే దానికి ఇది బలం చేకూరుస్తుంది. తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్ లో అంతకు ముందే దయాకర్ రెడ్డి గారు ఒక 25 నిమిషాల ముందే ఒక గూడ్స్ ట్రైన్ వెళ్ళింది అదే పట్టాల మీద. దాదాపు 25-30 నిమిషాల్లో ఇంత భారీ ప్రమాదం జరిగింది. ఇంకా అదృష్టం ఏంటంటే ఇంకొక 10 కిలోమీటర్ల ముందుకు వెళ్ళి ఉంటే చాలా దారుణంగా ఉండేది పరిస్థితి. అక్కడ అంతా అడవులు, లోయలు, ఇట్లాంటి వాతావరణంలో అసలు ఎంత ప్రమాదం జరిగి ఉండేదో ఊహించలేం. విద్రోహ చర్య అనుమానాలు ఏమన్నా ఉన్నాయా? అంటే మనకు 2 ఇన్వెస్టిగేషన్ లో పట్టాలు తప్పడమా, ఎదురెదురుగా గుద్దుకోవడం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మెయిన్గా ఎదురెదురుగా గుద్దుకోవడం అనేది సామాన్యంగా ఇంత టెక్నాలజీ పెరిగిన సందర్భంలో జరగాల్సిన విషయం కాదు, జరగదు కూడా. విద్రోహ చర్య అని అయినప్పుడు, లేకుంటే అగతాయిలో చేస్తే పని ఏదైనా ఉంటే, ట్రాక్ ఏదైనా కోసేసింది అనుకుంటారు, ఇలా ఆటోమేటిక్గా పక్క పట్టాల మీదకు అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ కు అగెనిస్ట్ గా వెళ్ళిపోద్ది. ఆ రకంగా జరిగిన దాని మీద మెయిన్ గా ఆధారపడి అక్కడ కూడా చిన్న నిర్లక్ష్యం కనిపిస్తుంది. అది ఇన్వెస్టిగేషన్ లో తెలియాలి. అది పట్టాలు తప్పడమా లేదా పట్టా ఎక్కడనైతే ట్రాక్ తప్పడమా? ట్రాక్ తప్పడం వేరు, పట్టాలు తప్పడం వేరు. పట్టాలు తప్పినట్టయితే చాలా స్పష్టంగా అటు ఇటు ఒకే ఎడ్జ్ లో కనిపిస్తుంది. అన్నప్పుడు పట్టాలు అంత అర్జెంట్ ఒక 5-10 నిమిషాల్లో కోయడం అనేది జరగని పని. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అట్లీస్ట్ నువ్వు ఏ కట్టర్తో కోసినా కానీ అక్కడ ఉన్న ఆ డెన్సిటీకి ఒక ½ అన్ అవర్ మినిమం తీసుకుంటుంది. ఆ పరిస్థితిలో జరిగింది. కానీ ఒక ఇబ్బందికరమైన విషయం అంటే ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇటువంటి భారీ ప్రమాదాలు జరగడం అనేది అంతుపట్టని విషయంగా మారుతా ఉంది. దీంట్లో సామాన్య ప్రజలు 80-85% సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద అటువంటి నిజంగా విద్రోహ చర్య జరుగుంటే అది దారుణం, దాన్ని క్షమించరాని నేరమైంది. ఒకవేళ మానవ తప్పిదమా లేకుంటే అనుకోకుండా జరిగింది అన్నది కోణం 2 కోణాల్లో పరిశీలించిన తర్వాత కానీ దాని యొక్క పూర్తి వివరాలు ఏది ఏమైనా సంఘటన పూర్వాపరాలు కానీ, సంఘటన జరిగిన విధానం కానీ ఇవన్నీ చూస్తే బాధగలకైతే మారదు. నరసింహ గారు, ఒకటి నిర్లక్ష్యంగా ఉందా లేకపోతే నిర్వహణ లోపం కనిపిస్తుందా? చాలా దేశాల్లో ఉన్నట్టుగా మన దగ్గర నిరంతరాన్ని పర్యవేక్షణ చాలా సార్లు కొరవడుతుంది పట్టాలకు సంబంధించి. మరి ఇలాంటి భారీ మూల్యాలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీరు ఎట్లా చూస్తున్నారు ప్రమాదం? దీన్ని 2 కోణాల నుంచి ఆలోచించాలా. ఎందుకంటే ముందుగా చనిపోయినటువంటి కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకనంటే 2 కోణాల నుంచి చూడాల్సింది. ఇది రైల్వే స్టేషన్ అతి సమీపంలో పట్టాలకు సంబంధించిన డ్యామేజ్ అయ్యింది. మరి ఇప్పుడు దీనికి మ్యాన్ పవర్ లేదా? మ్యాన్ పవర్ ఉంటే కనీసం దీన్ని చూసుకోలేకపోతున్నాం. మరి ఎక్కడో లోయలలో ఉంది, వాడు పోలేకపోయిండు అనుకుంటే ఎక్స్క్యూజబుల్ మిస్టేక్, దాన్ని ఏం కాదనం. కానీ ఇది మాత్రం ఈ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి
ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి తప్పిదంగా చూడాల్సిన అవసరం ఉంది. అడ్మినిస్ట్రేషన్ కూడా మాకేం పట్టలేదు అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు మనం ఆకాశంలో రైళ్లు తయారు చేసుకుంటున్నాం, మరి పరిస్థితి ఏంది? ఎప్పటికప్పుడు మనం బయటి దేశాలతోటి, ప్రపంచంలోనే ఉన్నటువంటి అన్ని దేశాలతోటి చూసినప్పుడు, ఆస్ట్రేలియాలో నేను చాలా సార్లు ట్రైన్లో వెళ్ళాను. ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్ ఉంటే వాడికి ఎమ్మటే అక్కడికి వచ్చేస్తుంది, ఈ పట్టాలు పలానా దగ్గర ఇది ఉంది అని చెప్పేసి వాడికి ఆ టెక్నాలజీ వచ్చింది. మన దేశానికి ఇంకా తెచ్చుకోలేకపోతున్నామా? అయితే మనం ఎంతో ముందుకు పోతున్నాం అనుకున్న ఈ తరుణంలో ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగడం అంటే ఇంకా భవిష్యత్తులో ఈ ఆటంకవాదులు, ఉగ్రవాదులు, అరాచకవాదులు చాలా పెరిగిపోవడానికి అవకాశం ఉంది. అటువంటిప్పుడు వాళ్ళను కర్బ్ చేయాలంటే ఇంకా చాలా టెక్నాలజీ అవసరం. అప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి అమాయకుల చావుల్ని అరికట్టగలుగుతాం. దేశానికి వారసత్వ సంపద రావాల్సినటువంటి చిన్నపిల్లలు చనిపోవడం, రకరకాలుగా క్షతగాతులు అవడం అత్యంత బాధాకరం. అందరూ చనిపోయి పిల్లలు మిగిలిపోయి అనాథులుగా మిగిలి. కానీ ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టినా, ఏ ప్రభుత్వాన్ని తప్పుపట్టినా, గతంలో ఒక్క రైల్వే ప్రమాదం జరిగితే ఆ రోజు ఉన్నటువంటి మంత్రి రాజీనామా చేసి నడిచింటికి పోయినటువంటి పరిస్థితిని చూసినాం. కనీసం టెక్నాలజీ దానికోసం అధికారులను అడగాల. దేశాలలో, ఇతర దేశాలలో ఏ పరిస్థితి ఉంది, మనం ఎందుకు ఇట్లా చచ్చిపోతున్నాము? ఒక్కడు చనిపోతే ఎంత బాధపడతారంటే, ఆస్ట్రేలియాకు సంబంధించి మానవ జీవితానికి సంబంధించి ఒక్క రైలు ప్రమాదం అయితే ఆడ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. మరీ దారుణమైనటువంటి పరిస్థితి. వెరీ డీప్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అక్కడ, ఎందుకు ప్రమాదం జరిగిందంటే. రవి గారు, అంటే ప్రభుత్వాలు ఏవైనా కానివ్వండి, ప్రమాదాలు జరిగిన స్థాయి ఒక అడిషన్ ఏదైతే అంటే అక్కడ స్టేషన్ కు దగ్గర ఉన్నది దాన్ని గమనించలేదా అనేటువంటి దాని విషయంలో అంతకు 25 నిమిషాల ముందే గూడ్స్ ట్రైన్ పోయినానండి. అంటే పోయినా కూడా ఒకవేళ 25 నిమిషాల్లో నిజంగా వారన్నట్టు అరగంట లోపల ఇంకా షార్ప్ ఏమన్నా ఉపయోగించారు, ఒకవేళ విద్రోహ చర్య అయితే ఏదైనా పర్యవేక్షణ లోపం అనేది కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. రవి గారు, ఏ ప్రభుత్వాలైనా కానివ్వండి, కేంద్ర మంత్రులు వస్తారు, రైల్వే మంత్రులు బాధపడతారు, లేకపోతే ఏదో ఎక్స్గ్రేషియా, కానీ ప్రాణాలు కాపాడుకోలేకపోతున్నాం. ఒకవైపు ఎంతో అభివృద్ధి చెందిపోతున్నాం, లేకపోతే బుల్లెట్ ట్రైన్లు తెచ్చుకుందాం. ఇప్పుడు సికింద్రాబాద్ టు నాగ్పూర్ బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్ జరుగుతుంది 200 కిలోమీటర్ల వేగంతో. అసలు ముందు మామూలు ట్రైన్లు ఎప్పుడో బ్రిటిష్ నాటి పట్టాలని ఇంకా మనం పునరుద్ధరణ పెంచుకోలేకపోతున్నప్పుడు అసలు అభివృద్ధి చెందగలిగిన అవకాశం ఉందా? వీటిని నివారించగలిగే పరిస్థితి ఉందా? ఉన్న రైల్వే వ్యవస్థని పటిష్టపరచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ రైల్వే యాక్సిడెంట్స్ అనేవి ఎంత ఎక్కువగా జరుగుతున్నాయంటే, రైలు ప్రయాణం అంటే నరక ప్రయాణమే. తిరిగి వస్తారో లేరు అనేటటువంటి, ఎప్పుడో ఒకసారి జరిగితే పర్లేదు, అది ఎక్కువ ఫ్రీక్వెన్సీలో జరగటం వల్ల అది చాలా భారతదేశంలో ప్రజల ప్రాణానికి అంత విలువ ఇవ్వటం లేదేమనేది అర్థమవుతుంది. ఇవాళ మీరు చెప్పినట్టుగా ఇక్కడ విద్రోహ చర్య ఉంటే ఉండవచ్చు కూడా, ఎందుకంటే ఇవాళ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ టెర్రరిస్టులు ఎక్కువ మంది జనాన్ని చంపడానికి ఇది ఒక ఆయుధంగా వాడుకునే అవకాశం ఉంది. మనం మార్కెట్ల దగ్గర కానీ, సినిమా హాల్ దగ్గర కానీ, వీటి దగ్గర బాంబులు పెట్టే కార్యక్రమం కూడా, కారు బాంబులు కానీ, మామూలు బాంబులు కానీ పెట్టమని ఇది కూడా పెట్టి పట్టాలు తప్పించేసే. కానీ దీంట్లో మనం చూడవలసింది ఏంటంటే, ఇప్పుడు ఈ విద్రోహ చర్య ఉంది అని చెప్పి దీన్ని దారి మళ్ళిచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడ ఇప్పుడంటే విద్రోహ చర్య, ఎన్నిసార్లు యాక్సిడెంట్ అని, యాక్సిడెంట్ కావటం, దాని మీద మనం వాళ్ళకి ఏదైనా ఎక్స్గ్రేషన్ ఇవ్వటం, అది అయిపోవటం, ఆ పట్టాలను సరి చేసుకుని మళ్ళీ పోతున్నాం, కంట్రోల్ చేయలేకపోతున్నాం. కాకుండా జరగాలనేది అత్యంత ఆధునికమైన ఇది ఉన్న దగ్గర కూడా జరుగుతున్నాయి. ఆ మధ్య ఎక్కడో చైనాలో జరిగింది, వేరే దగ్గర కూడా జరిగినాయి. కానీ ఆ టెక్నాలజీలో ఎక్కడో కొత్తగా ఉపయోగించే దాని వల్ల జరిగింది. ఉన్న టెక్నాలజీని, ఉన్న ఈ రైల్వే లైన్ ని ఎప్పటికప్పుడు నిరంతరం చూసేటటువంటి ఒక మానవహారం మన దగ్గర ఎన్నైనా పెట్టుకోవచ్చు. మనుషులు మనకి తక్కువ లేరు. దానికి తోడు మామూలుగా టెక్నాలజీని కూడా ఉపయోగించి ఇప్పుడు రైల్వే మంత్రి గారు దీని మీద ఒక తీవ్రమైన ఇన్వెస్టిగేషన్ అన్ని కోణాల నుంచి, ఒక్కటే కాదు, ఇప్పుడు ఏదో విద్రోహ చర్య కాకుండా మానవ తప్పదం ఏమన్నా ఉందా, లేకపోతే అది ఓల్డ్, ఆ లైన్ ఓల్డ్ అయిందా, 20-30 నిమిషాల ముందు పోయి తర్వాత తిరిగిపోవటం కూడా జరిగింది కదా. ఎన్నో బ్రిడ్జిల మీద బ్రిడ్జి యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఒక ముందు పోయేది జరగదు, వెనకపోయే కారు పోయేటప్పుడు అప్పుడు ఆ పరిస్థితి వచ్చి వెంటనే జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వీటన్నిటిని చూసి ఇది ప్రజల దృష్టిలో పెట్టేటప్పుడు దీనివల్ల పోయిందని, ప్రమాదాలు జరిగిన వాటినన్నిటి కూడా ప్రజల ముందు కారణాలు కూడా పెట్టి ఇవి రిపీట్ కాకుండా అధికారులతోని
మీటింగ్ పెట్టి చేయాలా ఆ సురేష్ ప్రభు గారు చూద్దాం ఆ ఆ రకంగా కార్యక్రమం- వీరైనా వీరి మంత్రిత్వ హయాంలో ఉన్న ఆ రకంగా ఆలోచిస్తారేమో చూద్దాం. హోప్ ఫర్ దట్. గత 30 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు రైల్వే పోర్ట్ఫోలియో నిర్వహించడం వల్ల అంటే అలయన్స్ అంటే ఇలాంటి ఆరోపణలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరన్నా మంత్రులుగా ఇప్పుడు ప్రమాదాలు జరిగాయి, ఎలా నివారించగలుగుతారు? అంటే భద్రతా ప్రమాణాల పక్కన పెట్టి తాను ప్రాంతానికి సంబంధించినటువంటి దాని మీద దృష్టి జరిగింది. ఇప్పుడు సో ఈ 2.5 ఏళ్ళలో మరి ప్రమాదాలు జరగలేదా? 2.5 ఏళ్ళలో ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరగలేదా? అదే చెప్పబోతున్నా. ఇక్కడ ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు చేపడుతుంది. దానికి స్పష్టమైన నిధులు కేటాయించింది. ఏదైతే ప్రమాదాలకు విద్రోహక చర్యలు కారణమైతే తప్పనిసరిగా ఆ రకమైనటువంటివి పునరావృతం కాకుండా ఏ రకంగా చర్యలు తీసుకోవాలి. కేవలం రైల్వే మంత్రిత్వ శాఖే కాకుండా ప్రధానమంత్రి గారు ఒకవైపు మొత్తం దేశాన్ని డిజిటల్ వైపు తీసుకెళ్లాలి అనే ఆలోచన ప్రధానమంత్రి గారు ముఖ్యంగా రైల్వేల మీద కూడా వారు ప్రత్యేక దృష్టి పెడితే బాగుంటుందని చాలా బాధాకరమైనటువంటి సంఘటన. దీని ఖచ్చితంగా ఇటువంటి పునరావృతం కాకుండా అవసరమైనటువంటి చర్యలు కేంద్రం చేపడుతుంది. దీని వెనుక ఉన్నటువంటి చూద్దాం. వి హోప్ ఫర్ దట్ ప్రధానమంత్రి నిజంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుకుందాం. దయాకరెడ్డి గారు ప్లాన్ తీసుకోవాలి. స్టేట్ ఇష్యూకి వద్దాం. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2.5 ఏళ్ళు దాదాపు పూర్తి చేసుకుని 3వ ఏట్లో అడుగు పెడుతోంది. దాదాపు ఎన్నికల హామీల్లో 90% పైగా పూర్తి చేశాము. రోజుకొక కొత్త సంక్షేమ పథకం ముఖ్యమంత్రి ఆలోచిస్తూ ఉంటారు. పేద ప్రజలకి ఏ రకంగా వెళ్లాలో, లేకపోతే ఇంతకన్నా గొప్ప ముఖ్యమంత్రి ఉండరని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తోంది. మీరేమో హామీలు అమలు జరగట్లేదని ముఖ్యమంత్రి నియోజకవర్గం నుంచి ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు. ఎందుకని ప్రతి మంత్రి నియోజకవర్గంలోనూ ఆందోళన చేద్దామని ఆలోచన ఎందుకు చేస్తారు? టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముఖ్యమంత్రి గారు చాలా బాగా చెప్తారు ఆ విషయాలు. మొన్న వరంగల్ చూసినాం, 1,00,000 నాగళ్లతో దున్నిస్తానన్న రామోజీరావు దాని మీద నిన్న అన్నానయ్య ఎవరైనారా నువ్వు రాస్తే ఆయన అన్నట అనేటువంటి చాలాసార్లు చూసినాం. అదే విషయంలో రిజర్వేషన్ల విషయంలో చూసినాం. చాలా విషయాల్లో మనం చూస్తున్నాం. డబుల్ రూమ్ పెట్టినప్పుడు డబుల్ రూమ్ పెట్టి 6 లక్షలు కట్టిస్తానా, 20 లక్షలు కట్టిస్తాను నేను చెప్పిన నీకు అనేటువంటి ఇవన్నీ చూస్తున్నాం. వాగ్దాన భంగాలు ఇవన్నీ జరుగుతున్న దాని మీద మనకున్న సమాచారం మనకు ఉంది. ఒక ముఖ్యమంత్రిగా కొత్త రాష్ట్రాన్ని ఏర్పడిన సందర్భంగా ఉండేటువంటి యూనియన్స్ ఎంతవరకు సరిపోయింది, ఇక సరిపోవడానికి వీల్లేదనేటువంటి భావనకు తెలుగుదేశం వచ్చింది. కాబట్టి డెఫినెట్గా ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు, అవకాశాలు ఏవైతే సరిగ్గా వాళ్ళు చెప్పినట్టు జరగలేదో వాటి మీద ఫోకస్ చేయడంతో పాటు ప్రజలకు అండగా నిలబడడానికి మేము మా యొక్క కార్యక్రమాలు చేపడతాం తప్ప ముఖ్యమంత్రి గారిని దింపడానికో కాదు. వాళ్ళ యొక్క వైఫల్యాలు ఎంతకంటే బెటర్గా మేము చేయగలిగి ఉంటే మేము చెప్పడానికి, ప్రజల్లో ఉన్నటువంటి ఇష్యూలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి, ఈ ఉన్న 2.5 ఏళ్లన్నా అవి సాల్వ్ చేసేటువంటి విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం గత 10 ఏళ్లుగా పరిపాలించడం ఉమ్మడి రాష్ట్రంలో అయినా ఎక్కడున్నా కానీ ఆ బాధ్యత, ఆ అనుభవం మాకు ఉంది. కాబట్టి ఆ అనుభవంలోంచే పుట్టినటువంటి చంద్రశేఖరరావు గారు కానీ ఎవరు కొత్త వాళ్ళు 70% ఆ అనుభవం నుంచి పుట్టిన వాళ్ళే. అంటే ఆ అనుభవం అంతా ఏమైంది ఆయన మీరు టీఆర్ఎస్ లో పోగానే ఆ అనుభవాన్ని జనం కోసం ఉపయోగించలేకపోతున్నారని అడగడానికి ప్రయత్నం చేస్తాం అంతే. అంటే ఒకవైపు మీరు ప్రభుత్వం మీద పోరాడుతూ ప్రధాన ప్రతిపక్షం మీద కూడా పోరాడాలి. ఎందుకంటే సుధాకర్ రెడ్డి గారు అన్నారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఫెయిల్ అయిందని తెలుగుదేశం అంటే అసలు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆలోచించుకోమనంటే ఆవుదించి ఎట్లా తయారైందని. సరే, దేని నుంచి ఎట్లా తయారైందనే దానికి మేము మా నియోజకవర్గాల వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు కానీ, ఆయన ఈ పార్టీల కోసం ఈయన ఆ పార్టీల కోసం చెప్పే విధానం కానీ మేము బాగా గమనిస్తున్నాం. దాని గురించి మేము పెద్ద బాధ లేదు. యాక్చువల్లీ వేద బాను యాంటీ కాంగ్రెస్, దాంట్లో ఏమాత్రం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎన్టీ రామారావు గారి నుంచి ఇక్కడ దాకా యాంటీ కాంగ్రెస్ గా బారినటువంటి పార్టీ ఏ పార్టీతోనే కలిసి పనిచేస్తాం మేము. దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు. అప్పటి అవసరాలు, ఆ ప్రజల అవసరాలను గమనించినప్పుడు సో ఈ వినూత్నంగా తీసుకున్న కొత్త ప్రోగ్రామ్ నియోజకవర్గాల్లో ఆందోళన ప్రోగ్రాము మిమ్మల్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తుంది అనుకుంటున్నారా? కాంగ్రెస్ కన్నా ముందు, అది ప్రజలు నిర్ణయిస్తారు. మేము కాంగ్రెస్ తో పోటీ కాదు, టీఆర్ఎస్ తో పోటీ కాదు. ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఇన్నేళ్లుగా ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఇక్కడున్న మాకందరికి చాలా మంది కూడా ఏ పార్టీలో ఉన్నా కానీ అవకాశాలు వచ్చాయి. లేకపోతే ఇంతమందికి అవకాశాలు అప్పటి కాంగ్రెస్ లో వచ్చేటి కాదు కదా. ఇంతమందికి ఎన్ని పార్టీలకు పోయి ఇవాళ టీఆర్ఎస్ వచ్చిందంటే టీఆర్ఎస్ ఏ పార్టీలోకి వెళ్ళిపోతుంది? టీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు తెలుగుదేశం వాళ్ళు కాకపోతే 70% వాళ్ళే కదా అధినేతతో సహా. కాబట్టి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, లేకుంటే భిన్న ధృవాలుగా మారినప్పుడు ఆ రకంగా పోవడం సహజం. కాబట్టి నువ్వు దాన్నే స్ఫూర్తిగా తీసుకుంటావు. ఆ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో బీసీలకు కానీ బడుగు వర్గాలకు ఒక అవకాశం కల్పిస్తూ ముందుకు పోయిన పరిస్థితి ఉంది. ఇవాళ తెలంగాణ ఉద్యమం సందర్భంగా మమ్మల్ని దొక్కేటువంటి ప్రయత్నం చేసినారు. ఓకే, దానికి కూడా మేము ఏమీ బాధపడడం లేదు. రైట్, ప్రజల యొక్క ఆలోచన విధానం అది. ఇలా ఏం జరుగుతుంది, ఏం జరగాలని కోరుకున్నారు, ఏం జరుగుతుంది అనేది కూడా విశ్లేషించుకుంటూ ముందుకు. అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడారు నిన్న డిప్యూటీ చీఫ్. అయితే అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా జరగడం నిన్న అసంబద్ధం
ఆ సందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్ మాట్లాడుతున్నారు. అంటే ఏ అంశాలు ఎత్తుకోవాలో తెలియక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అయోమయంలో ఉందా ప్రభుత్వం చెబుతూ ఉన్నట్టు? అలాగే ప్రతిపక్షానికి మధ్య ఒక పోరాటం, ప్రతిపక్షాలకి ప్రభుత్వానికి మధ్య ఒక పోరాటం ముఖ్యంగా టైం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా అధికార పక్షం అసెంబ్లీని ఏ రకంగా వాడుకుంటుందంటే, ఒక నియంతృత్వ పాలకులు ఏ రకంగా అయితే అధికారాన్ని ఉపయోగిస్తారో అసెంబ్లీని వాళ్ళ సొంత పార్టీ ఆఫీస్ లాగా ఉపయోగించుకుని మంత్రులు, ముఖ్యమంత్రులు వారు మాట్లాడేటప్పుడు మాత్రం పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంచేటటువంటి వాతావరణం ఏర్పాటు చేయటం, ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు మైకులు కట్ చేయటం, లేకపోతే వాళ్ళని అసలు టీవీల్లో అక్కడ కనపడకుండా చేయటం, బయటకు వచ్చేటటువంటి న్యూస్ అంతా వాళ్ళ పార్టీకి సంబంధించింది మాత్రమే, అంటే అధికార పక్షం మాత్రమే వచ్చే విధంగా వాళ్ళు ఏ సబ్జెక్ట్ మాట్లాడితే అంతే మేము మాట్లాడతాం, మాకు పూర్తి మెజార్టీ ఉంది, మీ ఎమ్మెల్యేలు చాలా మంది మా దగ్గరకు వచ్చారు, మీ ఎమ్మెల్యేలు వచ్చారనే విధంగా అసలు ప్రతిపక్షానికి ప్రశ్నించే హక్కును కానీ ప్రశ్నించడం తర్వాత సంగతి మాట్లాడే హక్కును కూడా లేకుండా చేసేటటువంటి వాతావరణం ఉంది. మీరు ఇంకా చెప్పినట్టు వేరే ప్రతిపక్షాల్లోనే మళ్ళీ మాట్లాడుకుంటున్నాయంటే, ఇవాళ ప్రతిపక్షాలన్నీ ఏదైనా ఒక ఎజెండాని కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టుకుని పనిచేసినటువంటి రోజులు ఉన్నాయి. వెనక్కిపోయి చూస్తే రైతుల అప్పులు మాఫీ చేయాలంటే వీళ్ళందరూ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అందరూ కూడా రైతుల దాని గురించి, ఒక బీజేపీ తప్ప వాళ్ళంతా కేంద్రంలో మంత్రిగా ఉండటం ఇక్కడ వాళ్ళు సపరేట్గా ఉన్నారు. కానీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీ లేక సిపిఎం, సిపిఐ వీళ్ళందరూ రైతులకి మాఫీ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు చరిత్రాత్మక అసెంబ్లీ సమావేశాలు. దేశంలో ఏ అసెంబ్లీ కూడా ఇన్నాళ్లు ఇన్ని ఇష్యూస్ మీద ముఖ్యమంత్రి సమాధానం ఇంత స్పష్టంగా చెప్పిన అసెంబ్లీ ఒక్కటి కూడా లేదు. ఇది ప్రభుత్వం చెప్పే మాట. స్పీకర్ గారు కూడా అదే మాట అన్నారు. స్పీకర్ గారు వేరు, ముఖ్యమంత్రి గారు వేరని మీరంటే ఎవరైనా నమ్ముతారా? ఏంటి స్పీకర్ గారు చెప్పేది? ఏంటి స్పీకర్ అసలు మీరు ఇంకా కొత్త విషయాలు వినాల. ఆ సీఎం గారు చెప్పింది స్పీకర్ చెప్తారు, మంత్రులు చెప్తారు, ఎమ్మెల్యేలు చెప్తారు, అందరూ అదే చెప్తారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు. కాబట్టి అది కాదు ముఖ్యం. నిజంగా ఏం జరుగుతుంది? రోజు పేపర్లో వచ్చే వాటినే మళ్ళీ ఆ అసెంబ్లీలో మాట్లాడాడు. ఇది ఘంటసాల గారి పాటల రికార్డు లాగా మంచి మంచి పాటలు వేరి ఆ రోజు మంచిగా పాడినట్టు ఎవరికి వాళ్ళు అక్కడ మాట్లాడారు తప్ప దాంట్లో ఏం ఒరిగిందని, ఏ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఏ నరసింహ గారికి తెలుసు ఈయన పాటలు పాడి 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 అసెంబ్లీలో ఎప్పుడు నిన్ను గురించే చెప్తున్నా. జానారెడ్డి గారిని వదిలన్నా, నువ్వు అసెంబ్లీలో ఉన్నప్పుడు రోజు పాటలు పాడావు. నువ్వు అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రభుత్వం మాట్లాడుతుంటే లేచి మధ్యలో ఏ సెక్షన్ ప్రకారం మాట్లాడాలొచ్చో అసలు మనం రాసుకున్నటువంటి ఆ బుక్కులో కౌలం షగ్దర్లో ఉన్నాయన్నీ మాట్లాడిన నాయకుడు వాళ్ళు ఎవడైనా మాట్లాడతారు? మీరు అధికార పక్షం అధికారం అనేటటువంటి ఆ దండం చూపించి అందరూ మాట్లాడకుండా మీరు మొన్న చూశారు కదా, ఇదే అసెంబ్లీలో కొంతమంది ఈ రైతులకు సంబంధించిన సమస్య దాన్ని లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ మాట్లాడాలని లేచి వినకపోతే వెళ్ళకపోయారు. ఒకటి ఋషి గారు వెళ్ళకపోయిన వాళ్ళని కాకుండా నిలబడి ఉన్న ప్లేస్ లో ఉన్న వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు. ఎంత తొందరపాటుగా ఉన్నారంటే మేము తప్పెవరు ఏం మాట్లాడినా వెంటనే సస్పెండ్ చేసే అదే తొందరపాటు. ఇదే రికార్డు మీరు బాగా నడపటంలో రికార్డు కాదు, సస్పెండ్ చేయడంలో రికార్డు. లక్ష్మీనారాయణ గారు, ఒకటి అందరూ చెప్పేదండి, ప్రతిపక్షాలు ప్రభుత్వం ఆచరణకి సాధ్యంగానే అమలుకు సాధ్యంగానే హామీలు ఇచ్చింది, మభ్య పెడుతోంది, అరచేతిలో వైకుంఠం స్వర్గం చూపిస్తోంది. ఇది బీజేపీ కూడా చేసేది. అయితే మీరు మోదీ హవాతో తెలంగాణలో కూడా జైకేతను ఎగరవేస్తామని నిన్న కేంద్ర మంత్రులు లేకపోతే మీ భద్రాచలంలో జరిగిన సమావేశంలో అన్నారు. అంటే ఒకటి ఇక్కడ ప్రతిపక్షాలని సింగిల్ పాయింట్ ఎజెండానో డబుల్ పాయింట్ ఎజెండానో పెట్టుకుని ప్రభుత్వం మీద పోరాటం చేయడం చాలా తక్కువ సందర్భాలు. ఎవరికి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మీరు అధికారంలోకి రావాలి, తెలుగుదేశం అధికారం కావాలి, కాంగ్రెస్ అధికారులు రావాలి. వాళ్ళందరినీ నెట్టి మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం మీరే అవుతారా? ఒకటండి, ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారం రావడం అనేటువంటిది, సర్వీస్ అనేటువంటిది వేగవంతంగా అభివృద్ధి కోసమే అధికారం. ఆ రకంగా కాకపోతే పార్టీ స్థాపించింది 1951లో పార్టీ స్థాపించింది. 1990 ఏదైతే 99లో ఎన్నిక ఒక సీటు తక్కువన్నా కూడా అధికారాన్ని వదిలిపెట్టింది. భారతీయ జనతా పార్టీ లక్ష్యం విలువలు కలిగినటువంటి
నీతితో కూడినటువంటి రాజకీయాలు, అభివృద్ధి లక్షిత రాజకీయాలు భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరియు కేంద్రం చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కిందికి తీసుకుపోవడంలో వైఫల్యం చెందింది. ఇవాళ ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి విషయంలో లక్ష్యాలు చేరతలేవు. ఆ ముఖ్యమంత్రి నియోజకవర్గంకో హరీష్ రావు నియోజకవర్గంకో పరిమితమవుతా ఉన్నాయి. ఇవాళ ఏదైతే 2022 వరకు అందరికి హౌస్ ఫర్ ఆల్ అనేటువంటిది నిర్ణయం, దాని కింద కేంద్రం 98,000 ఇండ్లు ఇస్తే ఇవాళ 500 ఇండ్లు కట్టి వాటినే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు అర్చి కట్టి గుట్టలలో ఇది చేసినట్టుగా చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు అందులో క్లారిటీ లేని అంశం, హౌసింగ్ అనేది స్కీము కేంద్రం రాష్ట్రానికి కేటాయించింది ఎంత, రాష్ట్రం డబుల్ బెడ్రూమ్ పేరుతో రాష్ట్రం ఎన్ని ఇవ్వదలుచుకుంటుంది ప్రజలకి, అలాంటి ఈ రెండు కలిపే ఉన్నాయా? కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇస్తుంది. దాని కింద 98,000 ఇండ్ల కోసం 1,50,000 చొప్పున ఇండ్లకు నిధులు ఇచ్చింది. కానీ రాష్ట్రంలో కట్టింది 512 ఇండ్లు ఇప్పటి వరకు కట్టిండ్రు. మిగతా అసలు కేంద్రం ఇచ్చిన ఇల్లు కట్టినా సరిపోతుండే, కనీసం మళ్ళొక విడత మళ్ళా ఆ రకంగా ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 2 లక్షలు. బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ విషయంలో క్లారిటీ లేదేమో అని. ఎందుకంటే కేంద్ర మంత్రులు వస్తారు, 4-5 పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయని పొగుడుతారు, వెంటనే ఇంకొకటి ఏదో ఇబ్బంది ఉంది చేయట్లేదని ఎట్లా అవుతుంది? మీరు ఎలా పోరాడగలుగుతారు రాష్ట్రంలో? సపోజ్ నిన్న రామదాస్ అద్వాలే వచ్చారు, సప్లై నిధులు సరిగ్గా వాటలేదో పక్కదారి పడుతున్నాయని అన్నారు, వెంటనే కళ్యాణ లక్ష్మి బ్రహ్మాండంగా ఉంది, దళితులకు భూ పంపిణీ అద్భుతంగా ఉంది అన్నారు. సో ఆ క్లారిటీ మీకన్నా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా ఉందా? అంటే ఒకటండి, ఇక్కడ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం మంచిది, ఆచరణ మంచిది అని చెప్పాలి అథవాలే గారు. కళ్యాణ లక్ష్మి తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి దళితులకు భూ పంపిణీ కార్యక్రమం బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. దళితుల బ్రహ్మాండంగా ఉన్నది అనేటువంటిది కార్యక్రమ ఉద్దేశం మంచిది అనేటువంటిది, కళ్యాణ లక్ష్మి కార్యక్రమ ఉద్దేశం మంచిది అనేటువంటిది. ఆచరణ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా అంకెలతో సహా చెప్పడం జరుగుతా ఉంది. నరసింహ గారు, సో ముగ్గురికి మీరు సమాధానం చెప్పాలి. ఒకటి, అసెంబ్లీలో బుల్డోస్ చేశారన్న కాంగ్రెస్ కామెంట్స్ కి, రెండోది ముఖ్యమంత్రి మంత్రుల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించబోతోంది, బీజేపీ మరి జయకేతను ఎగరవేస్తా ఉంటుంది. ప్రస్తుతం మీరు అరచేతిలో మొత్తం వైకుంఠం చూపించి మభ్యపెడుతున్నారు ప్రజల్ని. ఋషి గారు, మనందరికీ తెలిసినటువంటి ప్రపంచానికి తెలిసిన సత్యం, కొత్త రాష్ట్రం ఏర్పడింది వాస్తవము. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి అనేక రకాల శక్తులు తోడై తెలంగాణ తెచ్చుకుంది, విద్యార్థులు అమరులైనారు, ఇంతవరకు కాదన్నేమో. కానీ వచ్చిన తెలంగాణకు సంబంధించి ఏ వర్గాల ప్రజలకు ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయని చెప్పేసి అన్వేషించి కార్యక్రమాలు రూపొందించడం అనేది కేసీఆర్ గారి బాధ్యత. ఆ క్రమంలో ప్రయత్నం చేస్తున్నాడు. ఇది 2.5 సంవత్సరాల వ్యవసాయానికి సమగ్రమైన అదే ఈరోజు వ్యవసాయానికి సంబంధించి విద్యుత్తు, నీళ్లు, మార్కెటింగ్, ఈ 3 ప్రధానమైనవి. రుణాలు, ఈ 4 ప్రధానమైనవి. రుణాలకు సంబంధించినంత వచ్చినప్పుడు సరే, అది ఆర్బీఐ ఇవ్వాల్సినటువంటి రుణ విధానానికి సంబంధించి ఏదంటే ఒక తర్వాత మాట్లాడదాం. నీళ్లకు సంబంధించి మన వైపు నుంచి జరగాల్సినటువంటి గోదావరి నీళ్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చి ప్రాజెక్టుకు రూపకల్పన జరగడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. దాని తర్వాత నిధులు తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. విద్యుత్తు మనం ఇస్తున్నాం. రైతాంగం ఇంకా కూడా బాధలు ఉన్నారు. 100% ఇది కాదనడానికి ఎవ్వరం సిద్ధంగా లేము. కానీ ఈ బాధలన్నీ రాత్రికి రాత్రి వచ్చినాయి కావు, రాత్రికి రాత్రి పోయేది కాదు. అని విద్య కోసం, అని వైద్యం కోసం, రకరకాల దోపిడీ కోసం రైతు. కోదండరామ్ గారి నేతృత్వంలో మొత్తం ఫిబ్రవరి 2వ లేదా 3వ వారంలో పెద్ద స్థాయిలో నిరుద్యోగ ర్యాలీకి సిద్ధమవుతూ ఉన్నారు. నేను అదే చెప్తున్నాను. ఇక్కడ ర్యాలీకి సిద్ధమవడం అంటే ఉద్యోగాలను నియమిస్తున్నటువంటి తీరు, ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్న తీరు ఏ రాష్ట్రంలో ఉందా? అంత పారదర్శకంగా ఒక మాట ఆలోచించాలా. ర్యాలీ కోసం రావడం తప్పే ఉండి, వాళ్ళకు నిరుద్యోగులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాల అవకాశం కావాలని చెప్పేసి అడగడంలో తప్పులేదు. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మేము ఉద్యోగాలు ఇస్తాము, 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాము, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికీ 50-60 నింపినాము. మిగిలిన కూడా మన ముఖ్యమంత్రి గారు సభలో చెప్పారుగా, అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఎక్కడ వస్తాయి, ఉన్న ఉద్యోగాలు మొత్తం 3 లక్షలు అయితే నేను ఏమంటున్నానంటే, ఈరోజు అమెరికా నుంచి హైకోర్టు దాకా ఏడ ఇద్దరు కలిసినా సరే, అరే మా ఆధిపత్యం పక్కకు పోయింది, దీన్ని ఎట్ట రాబట్టుకోవాలనే కుట్ర జరుగుతుంది తప్ప. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నేను
సమస్యలు అన్ని పోయినాయి అని చెప్పడం లేదు. సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా కేసీఆర్ గారు వేసేటువంటి ప్రణాళికలలో తేడా ఉంటే చెప్పండి. అంటే ఒక 50% వరకు అమలు చేయగలిగారా మీరు ఎన్నికల హామీలు? ఇప్పుడు ఒక ఉన్న వాస్తవాలు మాట్లాడదాం. క్షేత్రస్థాయి అమలు చేయడం అంటే విద్యుత్ వస్తుందా వస్తలేదా? ఇంతకుముందు మనమే కదా ఇతరగారులు ఒప్పుకుంది ఇక్కడ కూర్చొని. దాని తర్వాత ఈ రోజు విషయంలో కేంద్ర సహకారం వల్లనే బీజేపీ సిద్ధంగా కేంద్ర పాత్ర గురించి కేంద్రం ఆ రోజు కూడా ఉంది. కేంద్రం ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కేంద్ర మీరు ఎట్ట కరెక్టో నేను చెప్తా. ఏదో కేసీఆర్ గారు ఈ రోజే వచ్చినట్టు అసెంబ్లీ ఈ రోజే నడిచినట్టు చెప్తే ఎట్లా? కేసీఆర్ అసెంబ్లీలో ఎక్కడ పనిచేసినా మనకు ఉన్నటువంటి అన్ని రకాల 2019 వరకు దేశం మొత్తం 24 గంటలు కరెంటు. ఒక నియోజకవర్గానికి దేశం మొత్తం 24 గంటల కరెంటు 2019 వరకు కేంద్రం లక్ష్యంలో ఉన్నది. దాంట్లో భాగంగా ఇక్కడ కూడా కరెంటు ఉత్పత్తిని పెంచేటువంటి విషయాల్లో కానీ ప్రతిపక్షం అనేది సమస్యల్ని అధ్యయనం చేసుకుని రావాలా, అసెంబ్లీలో సమస్యల్ని ముందు పెట్టాలా. వీళ్ళ ప్రతిపక్ష నాయకుడు ఒక ఎన్నడు 6 నెలలకు ఒకసారి వచ్చేది నా నియోజకవర్గానికి. ఇప్పుడు వారానికి ఎక్కడైనా తిరుగుతున్నాడా నీ నాయకుడు? నీ నాయకుడి పరిస్థితి ఆ రకంగా ఉంటే తీసుకున్నాం. లైవ్ షోలో బ్రేక్ తర్వాత 6 నెలలు